ఆగస్టు 28, 2015లో జీవో నెంబర్ 151 జారీ చేస్తూ మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు రూల్స్ ఫ్రేమ్ చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆ జీవో ప్రకారం జూలై 1న 2016న ప్రభుత్వం మెమో ఇస్తూ 20 బ్రూవరీలకు అనుమతి ఇచ్చిందన్నారు. 50 దరఖాస్తులు వస్తే 20కి మాత్రమే అనుమతులు ఇచ్చారని, వాటికి ఎలాంటి లాటరీ పద్ధతిని పాటించలేదని ఆరోపించారు. తాము ఈ 2 నెలల్లో బ్రూవరీలకు సంబంధించి కొత్త చట్టం తీసుకురాలేదని, బీఆర్ఎస్ హయాంలో ఉన్న నిబంధనలే ఇప్పుడు ఉన్నాయి అని కదా అని నిలదీశారు మంత్రి జూపల్లి. 25,000 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం ఎక్సైజ్ ద్వారా పెంచిందని, తాగుబోతుల రాష్ట్రాన్ని మార్చింది ఎవరిదని ప్రశ్నించారు ఆయన. నేను రాజకీయాల్లో ఉండి 25 సంవత్సరాలైంది. మరి 25 సంవత్సరాలు మా ఊరు మాకు ఇల్లు కూడా లేకుండే 25 నుంచి. మరి ఏమీ లేని నేను అంటే మాట్లాడితే బాగుండదు, కానీ నీ పైన కొందరు మాట్లాడిండ్రు గతంలో మీ పార్టీ నాయకులే. ఏం లేకుండా ఏముంటివి ఏమైనావు ఇక్కడికి నేను వ్యక్తిగతంగా ఆ చర్చ జోలికి పోదలుచుకోలేదు. మీరు మాట్లాడినటువంటి వాటిపైన ఇది ఏ ఒక్కటి అబద్ధం తెలినా, నేను చెప్పిన అంశంలో ఏ ఒక్కటి అబద్ధం రుజువైనా నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. ఇంకొకసారి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసి లబ్ధి కోసం, రాజకీయ లబ్ధి కోసం మా యొక్క క్యారెక్టర్ను 25 సంవత్సరాల నుంచి మేము కష్టపడి సంపాదించుకున్న పేరును భ్రష్టు పట్టించాలని, క్యారెక్టర్ అసాసినేషన్, ఎక్కడికైనా దేనికి సిద్ధం ఉన్నా. నీవు చేసిన వ్యవహారాలు, మేము చేసిన వ్యవహారాలు. నీకు తగదు హరీష్ రావు ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలా. నేను హెచ్చరిస్తాను, ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం మర్యాద ఉందని చెప్పి చెప్తా ఉన్నా. బాగా అనిపిస్తుంది ఇంత దుర్మార్గంగా. నీకు సాక్షాత్తు చూపిస్తూ ఉన్నా. చేసింది మీరు, చట్టాలు చేసింది మీరు, రూల్స్ ఫ్రేమ్ చేసింది మీరు, రాష్ట్రాన్ని అడ్డగోలుగా ఆదాయం పెంచింది మీరు. 500% ట్యాక్స్ పెంచారు. మేము వచ్చినాక ₹1 ట్యాక్స్ పెంచలే. ఎక్సైజ్ సంబంధించి కూడా ఇప్పటి వరకు ఒకటి కూడా ఇవ్వలే. దరఖాస్తు రావచ్చు, ప్రాసెస్ చేస్తారు, చట్టం ప్రకారం చేస్తారు తప్ప నేను కొత్త చట్టం ఏం చేస్తలేనే, కొత్త రూల్స్ ఏం చేస్తలేమే. మీరు చేసినట్టు వాటిని పారదర్శకంగా చేసే ఏర్పాటు చేస్తా ఉన్నాం. నా ఇష్టాయిష్ట ప్రకారం కాదు కదా చేసేది. అందుకని ఇంకోసారి ఇటువంటి